కోతలు పెట్టించుకోకుండా ఆ. మీకు నచ్చే విధంగా మొత్తం మార్చేసాం. ఏటి కథ కాదు క్లైమాక్స్ ఎలా మార్చేవేటి చివరిసారిగా ఆ. హీరో దగ్గరికి వెళ్ళి వెళ్ళి నన్ను లేపు బాగున్నదా No. నేను నిన్ను మర్చిపోతాను, ఆ. నువ్వు కూడా నన్ను మర్చిపో ఆ. అంది. మరి అప్పుడు హీరో ఏమన్నాడే నేను నిన్నంత తేలిగ్గా మర్చిపోలేను, అయినా నాకేం తక్కువ అని అన్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమందో తెలుసా? మా మావయ్య కంటే నీకు అన్నీ తక్కువే, హ్మ్. ఆస్తి తక్కువ, బలం తక్కువ, కండలు తక్కువ, గుండెలు తక్కువ అంది. దాంతో హీరో సిగ్గుపడి తలదించుకున్నాడు. నువ్వు చెప్పు. అప్పుడు హీరోయిన్ గర్వంగా తల పైకెత్తి మా మావయ్యనే పెళ్లి చేసుకుంటానంది. ది ఎండ్. సినిమా అలా తీస్తే జనం ఒప్పుకుంటారంటావా బాబాయ్ ఎవరో ఒప్పుకునేదేంటి, నేను ఒప్పుకుంటాను. అయితే ఓకే మీ సినిమాకి కావాల్సిన ఫైనాన్స్ మొత్తం నేనిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మనిషి బండైనా మీ మనసు చల్లని కుండ అని నిరూపించారు. త్వరగా డబ్బులు ఇస్తే షూటింగ్ స్టార్ట్ చేస్తాం సార్. తొందరగా ఇచ్చేయండి సార్, యాక్షన్ కట్ చెప్పి చాలా రోజులైంది, నాలుగు దురదపట్టేస్తుంది కదా. రాయ్ బంగారుని పిలవరా, తన చేతుల మీదుగా ఇప్పిస్తాను. అలాగేనా? సార్ ఆ, ఓపెనింగ్ కి మీరు వచ్చి క్లాప్ కొడితే బాగుంటుంది సార్. చూద్దాం. తమ్ముడు, మ్మ్. వర్ష కనిపించట్లేదురా. రూమ్ లో ఈ లెటర్ ఉంది. అమ్మా నేను శివ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. శివకు మామయ్యలాగా ఆస్తి లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, కానీ అన్ని విషయాల్లోనూ మామయ్య కంటే ఎక్కువే. ఇలాంటి మూర్ఖుడికి మేనగోడ్లుగా ఉండే కంటే అలాంటి మంచి మనిషి ఇంట్లో పని మనిషిగా ఉన్నా పర్వాలేదు. అందుకే వెళ్ళిపోతున్నాను.